హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి ఇంకా బెంగుళూరు వ్లాగ్ పెడుతున్నాను. బెంగుళూరులో అసలు వ్లాగ్సే సరిగ్గా తీయట్లేదు. ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి అసలు సరిగ్గానే తీయలేదు. అక్కడక్కడ కొద్దిగా అసలు బెంగుళూరులోనే ఉండడం లేదు. ఎక్కువగా తిరుపతిలోనే ఉంటున్నాము. ఇంకా అలా తీయలేకపోతున్నాను అనమాట. సో కరెక్ట్గా ఒక క్లియర్గా బెంగుళూరు వ్లాగ్ అంటూ ఏది లేదు. దీంట్లో కూడా కొద్దిగా టెడ్డీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా. సో అప్పుడు కొద్దిగా తీసుకున్నాను అంతే. అప్పుడు ఎంత ఫాగ్ పడతా ఉన్నిందంటే, అంత చలిగా ఉన్నిందంటే, పొద్దున్నే లేస్తే నాకు కోల్డ్ అయిపోతుంది. తుమ్ములు అంటే తుమ్ములు ఉంటుంది. ఇయర్స్ బ్లాక్ అయిపోద్ది అనమాట. అట్లా ఉంటుంది. మళ్ళీ కొంచెం 10కి అట్లా రిలీఫ్ అయ్యేది. ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. రెడీ వాళ్ళకి బాక్స్ పెట్టేసి వాళ్ళు పంపించేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం వర్కౌట్ చేసి, సో అదంతా నేను ఇంకా షూట్ చేయలేదు. ఒకేసారి లంచ్ ఇంక రెడీ అయిపోయి వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏమంటే సుదర్శన్కి స్వీట్ తినాలన్నమాట. అరే మీకు ఎవరెవరికి ఏది కావాలి చెప్పండి, స్వీట్స్ ఆర్డర్ చేస్తాను, చాలా అయిపోయింది తినేసి అనేసి అని స్టార్ట్ చేశాడు. ఇంకా నాకేమంటే ఇది చాలా ఇష్టం. దీన్ని ఏమంటారబ్బా ఉంది. ఇదైతే చాలా బాగుంది. నాకు తెలియక ఇంతకు ముందు బాసంతి అంటా ఉండేదాన్ని. మా డాడీకి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇది వచ్చేసి బేసన్ లడ్డు ఒకటి, ఇంకా టెడ్డీకి ఇష్టమైన కాజు స్వీట్, ఇది టెడ్డీకి చాలా ఇష్టము. ఇంకా అది, ఇంకా నాకు స్వీట్ బూందీ అంటే కూడా ఇష్టము. సో అది, కానీ ఇదేమంటే గీతో చేసింది కదా, అంత నాకు ఇష్టమైన టేస్ట్ రాలేదు. ఇంకా హ్యాపీకి ఏమంటే క్రీమ్ బన్ కావాలని ఇంకా అది అరిసెలు ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ నువ్వులు ఉంటాయి కదా, అది ఇంకా తినాలనిపిస్తుంది. కానీ టేస్ట్ డిఫరెన్స్ ఏం అనిపించదు, కానీ కలర్ఫుల్ గా ఉంటుంది నువ్వులు వేస్తే. సో అది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా నాకు దాంట్లో గీతో చేశారు కదా అంత అనిపించలేదు. ఇంక ఈ స్వీట్ నేమ్ ఏదో మర్చిపోయాను నేను, ఏదో మరి అంతగా బాగాలేదు అది. ఇంకా ఓన్లీ స్వీట్ కాదా, కారాస్ కూడా తెచ్చుకుందాం అన్నట్టుగా ఇంకా సుదర్శన్ కారాస్ కూడా ఆర్డర్ చేశాడు. నేను ఓన్లీ స్వీట్ తినలేను, స్వీట్ కొంచెం హాట్ కొంచెం అట్లా తింటాను. ఇంకా అంతే, ఆ రోజు కొంచెం స్వీట్లు తినేసి ఇంకా పెట్టేశాము. ఇంకా ఆ రోజు ఏమంటే సుదర్శన్ అదే హనుమాన్ మూవీ వచ్చింది కదా, రిలీజ్ అయింది కదా. యాక్చువల్లీ మేము పండగప్పుడు అక్కడ ఉంటే వెళ్దాం అనుకున్నాం, కానీ సంక్రాంతికే వచ్చేసాం కదా. ఇంకా ఆ రోజు వెళ్దాము అనుకునేసరికి వెళ్ళలేకపోయాము. ఇంకా తర్వాత శిరీష, మోహన వీళ్ళందరూ కలిసి వెళ్ళున్నారు. దానికంటే ముందే వెళ్ళామన్నమాట. అది సెకండ్ షోకి వెళ్ళాం. సుదర్శన్కి మీటింగ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి ఆ రోజు సెకండ్ షోకి వెళ్దాం బుజ్జు, చూసేసి వద్దాము, హనుమాన్ మూవీ చాలా బాగుందంట అని చెప్పేసి బుక్ చేశాడు టికెట్స్. ఇంకా దగ్గరే మూవీ థియేటర్, సో పార్క్ స్క్వేర్ మాల్లో. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా హనుమాన్ మూవీ చూశాను. నాకెందుకో తెలీదు అంత మంచిగా నచ్చలేదు. అంటే మంచి టాక్ వచ్చేసింది కదా, చాలా బాగుంటుంది మూవీ, సూపర్ గా ఉంటుంది అనేసి, నాకెందుకో తెలీదు అంతగా నచ్చలేదు. పిల్లలకి నచ్చుతుంది ఈ మూవీ అన్నట్టుగా నాకు అనిపించింది. సుదర్శన్కి, రెడ్డికి, హ్యాపీకి బాగా నచ్చింది. హ్యాపీ ఫస్ట్ టైం మూవీ చూడడం అనమాట. మామూలుగా మూవీ వస్తే చూడదు, పడుకునేసి ఉంటుంది, లేకపోతే ఆ పాప్కార్న్ తింటా అటు ఇటు చూసుకుంటా ఉంటుంది. అలాంటిది ఆ రోజు హనుమాన్ మూవీ కంప్లీట్ గా చూసింది. భలే ఉందమ్మా అంటాను. నాకేమంటే చిన్నప్పుడు కార్టూన్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా, అంటే హనుమాన్ ఇట్లాంటి సీరియల్స్ కొంచెం వస్తాయి కదా, నాకు దాన్ని చూసినట్టే అనిపించింది. నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు, మరి ఎందుకో తెలియదు. అంటే లేట్ నైట్ ఇంటికి వచ్చి పడుకునేసాము. ఇంకా ఇదేమంటే అగారో బ్రాండ్ ది క్యాలస్ రిమూవర్ అనమాట. క్యాలస్ రిమూవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి నాకు అప్పటి వరకు తెలియలేదు. యాక్చువల్లీ నాకు ఈ హీల్ ఉంటుంది కదా, అది చాలా పెయిన్ ఉంది ఈ మధ్య, ఎందుకో తెలియదు. కింద అడుగు పెడితే ఒక్కొక్కసారి జూయించు లాగేది. మనకి డెలివరీ అయితే ఎట్లుంటుంది ఆ టైంలో మనం కింద లెగ్స్ పెడితే ఒక రకంగా చల్లిగా వచ్చేసి పెయిన్స్ ఉంటాయి కదా, అట్లా ఉంటా ఉంది ఈ మధ్య. అసలు చాలా పెయిన్ సఫర్ అవుతున్నాను. జెండు బాంబు పూస్తుంటాను అక్కడ కూడా, అది మసాజర్స్ ఉంటాయి, అది కూడా ఏదో చేస్తుంటాం. ఇంకా నాకెందుకో అనిపించింది క్యాలస్ రిమూవర్ తో అక్కడంతా లెగ్ అంతా గలీజ్ అయిపోయింది, క్రాక్స్ వచ్చేస్తున్నాయి, దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి కదా అన్నట్టు. అంటే హీట్ అయిపోతే క్రాక్స్ వస్తాయి కదా, లైట్ గా క్రాక్స్ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల కూడా పెయిన్ వస్తుంది అనుకున్నాను. ఇంకా క్యాలస్ రిమూవర్ అయితే చాలా హెల్ప్ అయింది. ఎంత హెల్ప్ అయిందంటే మీకు చూపిస్తాను మీకు. ఇంకా దీంట్లో 3 ఇంటర్చేంజబుల్ హెడ్ రోలర్స్ ఉంటాయి. అక్కడ ఫీట్ ఏమంటే డ్రైగా హాట్ గా అయిపోతుంటుంది కదా స్కిన్, మెయిన్ గా విమెన్ కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇంకా దీంట్లో మళ్ళీ ఏమంటే మనకి హ్యాండీగా కూడా, అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఒక పౌచ్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఒక బ్రష్ ఇచ్చారు. ఇంకా దీనికి ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఇచ్చారు. బ్రష్ నీట్ గా క్లీన్ చేయడానికి, మళ్ళీ ఇది వాటర్ ప్రూఫ్ కూడా, వాటర్ తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు దాన్ని మనము. ఇంకా చూసారు ఇక్కడ ఎట్లా ఉందో, క్రాక్స్ వచ్చేస్తున్నాయి, చాలా హాట్ గా డ్రైగా అయిపోయి ఉంది అన్నమాట నా స్కిన్. సో దీంతో ట్రై చేస్తున్నాను. Oh my god, stop! Oh my god!
చూసారా ఎంత డస్ట్ రిమూవ్ చేసేసిందో. దాని తర్వాత ఏమంటే ఎలా క్లీన్ చేసుకోవాలని జస్ట్ చూపిస్తున్నాను. మీరు మళ్ళీ దాన్ని వాటర్తో కూడా క్లీన్ చేయొచ్చు అనమాట. ఇంకా నా అక్కడ ఫీట్ ఎలా ఉందంటే ఎంత స్మూత్గా సాఫ్ట్గా భలే ఉంది. ఇలా చేసుకుంటూ ఇంకా పెడిక్యూర్ చేసుకుంటాం కదా మనము, సో ఇంట్లోనే కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలా మనం క్లీన్గా పెట్టుకుంటా ఉండొచ్చు అనిపించింది. ఇంకా దాని లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నాకైతే భలే యూజ్ అయింది అనిపించింది. దెన్ ఇదేమంటే నేను అప్పుడప్పుడు అక్కడక్కడ తీసాను అనమాట బెంగళూరులో వ్లాగ్స్, సో అది షేర్ చేస్తున్నాను. నాకు ఈ మధ్య మైగ్రేన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఎలా అంటే తిరుపతికి వెళ్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత 2-3 days హెడ్ఏక్ తో చాలా సఫర్ అయిపోతున్నాను. అంత ఆ టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు అనమాట. ఇంకా టాబ్లెట్ వేసుకుంటే నిద్ర వచ్చేస్తుంది, పడుకునేస్తా ఉన్నాను అంతే. అట్లా అయిపోతా ఉంది, అసలు ఏమి యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. ఇంకా సుదర్శన్ ఏమంటే వేరే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇంకా అక్కడ ఆయన దగ్గర మైగ్రేన్ అని చెప్పదు, జస్ట్ నీ సిమ్టమ్స్ చెప్పు, నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం అనేసి అన్నారు. ఇంకా అక్కడ డాక్టర్కి చూపించాను. ఇంకా నేను మీకు అదంతా చూపించట్లేదు, అక్కడ మాట్లాడింది అంతా. సో ఇంకా మైగ్రేనే అని చెప్పారు ఆ డాక్టర్ కూడా. మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చారు. సో నోస్ ఏమంటే స్ట్రైట్ గా ఉంటుంది కదా ఇక్కడ మనకి సెంటర్ బోన్, అదేమంటే నాకు కొంచెం వంకరగా ఉందంట, అంటే కొంచెం సి షేప్ లో కొంచెం వంకరగా ఉంది. దానివల్ల బ్రీతింగ్ ఎక్కువ పోదు, సో మైగ్రేన్ వస్తుంది అనేసి అన్నారు. సో ఒక 3 months టాబ్లెట్స్ యూజ్ చేసి చూడండి, తగ్గకపోతే మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ ఆలోచిద్దాము అనేసి అన్నారనమాట. సో టాబ్లెట్స్ రాసిచ్చారు. ఇంకా అక్కడే హోటల్ ఉంటే పావు బాజీ ఇంకా వడా పావు తినేసి వెళ్దాము అని చెప్పి పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో పెట్టేసి వచ్చాము. ఆ రోజు చదువుకుంటున్నారు అనేసి ఇంకా పావు బాజీ వడాపావు తిన్నాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ ఇది మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేయాలి, ఎప్పుడో షేర్ చేసుకొని ఉండాలి యాక్చువల్లీ, ఇండస్ వ్యాలీ కుక్కర్స్ గురించి. ఇంతకుముందు ఒకసారి కుక్కర్ చూపించున్నాను మీకు, నేను మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇంతకుముందు 3 liters కుక్కర్ తీసుకున్నాను, ఇది 5 liters కుక్కర్. సో 3 liters దానికంటే చాలా ఈజీగా మనకి యూజ్ అవుతుంది ఎక్కువగా. 5 liters ఏమంటే కొంచెం ఎప్పుడైనా బిర్యానీ చేయాలి, ఏదైనా పులావ్ చేయాలి, అలాంటప్పుడు భలే యూజ్ అవుతుంది కదా. 5 liters ఉండాలి, 3 liters కూడా ఉండాలి. నార్మల్ గా 4 members ఉండే ఫ్యామిలీలో, లేదు బిగ్ ఫ్యామిలీ అనుకోండి పెద్ద పెద్ద కుక్కర్లు కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇది 5 liters చాలా అనిపించి తీసుకున్నాను. ఎంత బ్రాండెడ్ అంటే బ్రాండెడే అనిపిస్తుంది, ఎంత బాగుంటాయో అసలు ఇండస్ వ్యాలీవి. అలా కుక్కర్ తీసుకున్నాను. ఇంకొక రెసిపీ కూడా చేద్దాము అనుకునేసి స్టార్ట్ చేశాను. ఇంకా మీకు రెసిపీ కూడా చూపిస్తాను. దీంట్లో ఏమంటే మీల్ మేకర్స్ వెజ్ రెసిపీ అనమాట, వెజ్ పులావ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అంటే అలా ఏం లేదు, బఠానీలు ఇంకా మీల్ మేకర్స్ వేసి మెంతి కూర వేసి చేస్తున్నాను. ఇంకా మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ది ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ చెక్ చేయొచ్చు మీరు, నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను అండ్ కోడ్ కూడా మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో నాకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేది అన్ని చూపిస్తున్నాను మీకు ఇక్కడ, నేను ఏమేమి తీసుకున్నాను పులావ్ చేయడానికి అన్నట్టుగా. ఇంకా నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. నార్మల్ గా మీల్ మేకర్స్ తోనే చేస్తుంటాను, లేకపోతే మీల్ మేకర్స్ తో పాటు బఠానీలు కాదు, పొటాటో, క్యారెట్, బీన్స్ అవన్నీ చేస్తున్నాను. కానీ బఠానీలు ఇంకా మెంతి కూర, మీల్ మేకర్ ఈ కాంబినేషన్ తో ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మెంతి కూర కూడా ఎందుకు అంటే నేను తావరకేరలో ఉన్నప్పుడు మా ఓనర్స్ ఉన్నారు కదా అక్క వాళ్ళు, ప్రతి ఒక్క అది చికెన్ పలావ్ అయినా కానీ వెజ్ పలావ్ అయినా కానీ మెంతి కూర వేస్తారు. అది ఎందుకు వేస్తారో తెలియదు కానీ మెంతి కూర కూడా కంపల్సరీ, కొత్తిమీర పుదీనా ఎలా వేసుకుంటామో అలాగే మెంతి కూర కూడా వేసేవాళ్ళు. సో ఇంకా నేను మామూలుగా మెంతి కూర పప్పు చేసుకుందాం అనేసి తెప్పించున్నాను, అలా అది గుర్తు వచ్చింది. సో ఎలాగో పులావ్ చేస్తున్నాను కదా దాంట్లో వేసుకుందాం అనేసి ఇంకా మెంతి కూర కూడా కట్ చేసి బాగా వాష్ చేసి, మెంతి కూర మాత్రం బాగా వాష్ చేయాలి లేకపోతే ఇసుగ్గా ఉంటుంది కదా. సో అది బాగా వాష్ చేసేసి ఇంకా దీంట్లోనే మెంతి కూర కూడా వేసాను అనమాట. సో 2 whistles పెట్టాను అంతే, పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా దీనికి నేనే నేమ్ పెట్టుకున్నాను, మేథీ మటర్ మీల్ మేకర్ పులావ్ అనేసి. ఎంత ఎమ్మిగా ఉండిందో. నాకు మామూలుగా వెజ్ పులావ్స్ లో కొంచెం స్వీట్ గా అనిపిస్తా ఉంటుంది మోస్ట్లీ, అంత మంచి రాదు, కానీ ఆ రోజు పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇంకా రైతాతో బాగుండింది. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే అంటే ఇంకొక రోజు ఎప్పుడో ఒకసారి. సో నేను అవి బఠానీలు ఉన్నాయి, ఉడకపెట్టి ఉన్నాయి, మళ్ళీ ఇవి కూడా మీల్ మేకర్ కొన్ని ఎత్తి పెట్టుకొని ఉన్నాను అనమాట. సో ఆ నెక్స్ట్ డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ లాగా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి దాంట్లో ఈ బఠానీలు మీల్ మేకర్స్ యాడ్ చేశాను. ఎంత ఎమ్మిగా ఉందో. ఈ ఫ్రైడ్ రైస్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట, అవి బఠానీలు ఉన్నాయి కాబట్టి అలా చేశాను. ఇంకా ఫ్రైడ్ రైస్ రెసిపీ ఏమంటే అంత ఎమ్మీగా వస్తుంది అనుకోలేదు, అది కూడా వీడియో తీసి మీకు పెట్టుంటాను. నెక్స్ట్ ఏమంటే సోఫా కొన్నప్పటి నుండి ఏమంటే నార్మల్ గా వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకుంటా ఉంటాం, డస్ట్ అంతా రిమూవ్ అవుతా ఉంటుంది. ఈసారి ఇంకా చాలా డస్ట్ అయిపోయింది. ఇలా కాదు, ఒకసారి అర్బన్ క్లాప్ లో బుక్ చేసుకుందాము, వాళ్ళు బాగా నీట్ గా క్లీన్ చేసేసి ఇస్తారు, వాష్ కూడా చేస్తారు అనేసి అనుకున్నాం అనమాట. అంటే మార్కలు పడిపోయి ఉన్నాయి, మంచిగా లేవన్నమాట, అంత గలీజ్ గా ఉంది, యాపీ అంతా గలీజ్ చేసి పెట్టేసింది. సో ఆ మార్క్స్ కూడా పోతాయి కదా అన్నట్టుగా అర్బన్ క్లాప్ లో బుక్ చేసాము. వాళ్ళైతే చాలా సూపర్ గా క్లీన్ చేసి పెట్టారనమాట.
డెడ్డర్ భలే ఆడుతున్నాడు బాబా. ఇక్కడ ఎక్కడ నా మీద వేస్తాడో టెన్షన్ ఉంది. బై మిస్టేక్ ఫీల్ చేయాపి నువ్వు ఇట్లా ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు క్లీన్ చేస్తా ఉంటే వీళ్ళ పార్టీ వీళ్ళు క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు మధ్యలో. ఇట్లా వచ్చేస్తుంది అనేసి డస్ట్ వస్తా ఉంది బాబా, డస్ట్ వస్తా ఉంది. ఫీల్డింగ్ ఇంకా చేయొద్దా? బాగా హ్యాపీ. అబ్బా అవుట్. ఇంకా ఫస్ట్ అయితే డస్ట్ అంతా నీట్ గా క్లీన్ చేసేసారు. ఆ కార్నర్స్ లో అంతా గలీజ్ గా ఉన్నింది. అసలు డస్ట్ ఎంత ఉన్నిందో అంత ఉన్నింది. అంత నీట్ గా క్లీన్ చేసేసి మళ్ళీ వాష్ కూడా చేశారు. ఇంకా డ్రైకి పెట్టేశారు. తొందరగా చేసేసారు. ఎంత బాగా నీట్ గా చేశారో అసలు అనిపించింది. ఈ సోఫా డ్రై అవడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఒక 2 hours ఏమో అంతే. బాగా మంచిగా అయిపోయింది. ఎంత డస్ట్ వచ్చిందో చూసారా? నేను అది కూడా వీడియో తీసుకుంటున్నాను. అంత గలీజ్ గా ఉండింది ఆ సోఫా అనిపించింది. దాన్ని చూసిన తర్వాత ముందే అనుకున్నాము మా వల్ల కాదు అనేసి. ఉండరా అక్కడ ఆరని అట్లా పెట్టాడులే అని ఆరని అవి బాబా ఇక్కడ క్లీన్ చేయలేదు. అయితే వేరే కలర్ లో ఉంది లేదా అట్లా లేదా అట్లా వేసాం కాబట్టి బాబా నాకు లేదా మీకు ఉన్నాయి అంతే. అవేనా అంటున్నా. నాకు వద్దు రెడ్డా, నాకు వద్దా హ్యాపీ. నువ్వు వెళ్ళి కూర్చొని తినా. నాకు నీకు తెలుసు. ఇంకా మళ్ళీ లాస్ట్ వీకెండ్ మళ్ళీ మేము తిరుపతికి వచ్చాం అనమాట. సాటర్డే సండే కోసం. ఫ్రైడే ఈవినింగే బయలుదేరేసి వచ్చేసాము. ఇంక ఇది వచ్చి సాటర్డే మార్నింగ్. ఇంకా కింద పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకు వచ్చానో చెప్తాను, మీరు చూద్దురు కానీ. పిల్లలందరూ ఆడుకుంటా ఉంటే నేను ఆకలేసింది అనమాట. సో వడలు భలే ఉంటాయి. హోటల్ పక్కన హోటల్ ఉంది కదా, హోటల్లో వడలు భలే వేస్తారు. సో అది తెచ్చుకున్నానికి పిల్లలందరూ కావాలంటున్నారు అనేసి అందరికి మళ్ళీ సెకండ్ టైం తెచ్చి మళ్ళీ పంచుతా ఉండి సెకండ్ టైం తెచ్చినప్పుడు ఇంక వద్దనేసారు. అరే వీళ్ళు సెకండ్ టైం అదే పని తెస్తే వద్దనేసారు, వేస్ట్ అయిపోతే ఆంటీ తిడుతుందేమో అనేసి అనుకున్నాము. మళ్ళీ ఇంతలో ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా
అబ్బబ్బబ్బా! పిల్లలు ఇంత మంది ఉంటే గోల గోలగా ఉంటుంది కదా! మేము సంక్రాంతి మధ్యాహ్నం నుండే వెళ్ళిపోయాం కదా పండక్కి. ఇంకా మా లక్ష్మి వచ్చుండింది. పిల్లలున్నారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చామనమాట వాళ్ళు కనుమకి. సో, ఇక్కడే ఉన్నారు మేము వచ్చేంత వరకు. ఇంకా అలా మేమొచ్చాం బావుండింది. ఇంకా అందరం ఉండేసరికి పిల్లలందరితో మాట్లాడుకుంటూ, అలా ఆడుకుంటూ ఎంత ఎంత ఆడుకుంటారో అంత గొడవలేసుకుంటా ఉంటారు. ఇంకా మేము కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ తినేసాము. తర్వాత ఏమంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి ఇంకా నేనేం వ్లాగ్ ఏం చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నాం, మాట్లాడుకుంటూ అట్లా ఉన్నాం అనమాట. ఇంకా నేను నైట్ ఏమంటే యాపీకి హెయిర్ కట్ చేపించాలి. బెంగళూరులో అయితే కుదరడమే లేదు. ఇంకా ఇక్కడ ఆఫ్రోడేట్ అనేసి నేను ఇంత ముందు ఇక్కడికి వచ్చి నేను యాపీకి, రూబీకి, రెడ్డికి అందరికి ఇక్కడ చేపించుకుంటా ఉండేవాళ్ళం. చలపతి అనేసి మా సుదర్శన్ ఫ్రెండే అనమాట. అలా ఇక్కడికి వచ్చామన్నమాట. యాపీకి ఎలాగైనా యాపీకి అసలు ఇష్టమే లేదు హెయిర్ కట్ చేపించడము. అలాంటిది బలవంతంగా తీసుకున్నా. నేనే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను. బాబా తీసుకెళ్దాము, కట్ చేపిద్దాము అనేసి. సరే ఇక చలపతి దగ్గర చేపించేద్దాంలే బుజ్జు, అక్కడైతే వినట్లేదు మాట, ఇక్కడైతే తీసుకెళ్లిపోవచ్చు అనేసి అన్నట్టుగా తీసుకొచ్చాము. ఇప్పటికి కూడా ఇష్టం లేదు. లాస్ట్ కి ఒక ఫోటో చూపించారు సుదర్శన్ నాకు ఇంటి దగ్గర. యాపీ సెలెక్ట్ చేసుకుందామట హెయిర్ కట్ చేపించేదానికి. వాడికి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. లాంగ్ హెయిర్ కావాలి నాకు, లాంగ్ హెయిర్ కావాలి అంటా ఉంటుంది. నాకేమన్నా ఇంత చిన్నపిల్లలకి లాంగ్ హెయిర్ ఎందుకు, 5th క్లాస్ వరకైనా లాంగ్ హెయిర్ వద్దు, షార్ట్ హెయిర్ అంటే ఇలా బాబ్ కట్స్ ఉంటాయి కదా హెయిర్ కట్స్, అట్లా పెట్టేస్తే బాగుంటుంది అని. ఇంకా సుదర్శన్ ఏమంటే ముద్దుగారం చేస్తాడు, వాడేమంటే అదే అనేసి అనుకుంటూ అట్లా ఉంటాడు. వద్దంటాను కదా బుజ్జు ఎందుకులే అనడం స్టార్ట్ చేస్తాడనమాట. బెంగళూరు అట్లే జరుగుతా ఉండింది. కాకపోతే మళ్ళీ ఒకసారైనా వెళ్దాము అంటే అక్కడ ఒకసారి అపాయింట్మెంట్ దొరకలేదు, అట్లా జరుగుతా ఉండింది. ఇంకా వాడు చూస్ చేసుకున్నాడు కదా హెయిర్ కట్ సేమ్ అట్లే కట్ చేస్తారు లేదా అనేసి నమ్మకం లేదు, అదొకటి వాడు టెన్షన్ గా ఉంది. ఇంకా చూపించాను కదరా నీ ముందరే మెల్లగా నువ్వే చూపించుకోనే ఏం కావాలి చూపించు. నేను పెట్టాను ఇదేనా ప్రామిస్, అదే చెప్పు ఇదే చేయనా చెప్పు. ఇది కావాలి ఇది కావాలా ఇంత హై అయిపోయింది కదా ఇక్కడ, అది కూడా కటింగ్ చేయించుకోవాలి. పొట్టిగా కాదు బాబా, సైడ్స్ కొంచెం అట్లా. ఇంకా చలపతి ఏమంటే హెయిర్ కట్ చేస్తా ఉంటే కొద్దిగా షార్ట్ అవుతా ఉంటే వాడికి ఎక్కడ ఏమంటే టెన్షన్ పడిపోతా ఉంది, ఎంత షార్ట్ అయిపోతా ఉందో ఏందో అనేసి. సో ఇది సెలెక్ట్ చేశారు ఇద్దరు కలిసి, సుదర్శన్ ఇంకా యాపీ ఇద్దరు కలిసి. సేమ్ హెయిర్ కట్ అంట, అంటే సేమ్ ఉన్నదాన్నే కొద్దిగా షార్ట్ చేయడం అంతే. అంటే ఇంత ముందు ఒకసారి చేపించున్నాం కదా మేము బెంగళూరులో ఉన్నప్పుడు, సేమ్ అంతే అలానే సేమ్ అనమాట చెప్పాలంటే. అక్కడ ఏమంటే టోనీ అండ్ గైలో చేపించాము. అప్పుడు 1700 1400 ఏమో తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఎంత అవుతుందో తెలీదు. పింక్ కలర్ అది కావాలి అప్పు. అలా కాదు బాబా, ఊరికే ఒక పాయ బాగుంటుంది అప్పి. టెడ్డీగా గ్లూ వేపిద్దాంలే. సుదర్శన్ చూసారా హెయిర్ కలర్ కూడా పెట్టిస్తా అంట వాడికి. స్కూల్ కి నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ కూడా కలర్ వేయించుకుని వస్తారా, వేసుకోవచ్చా అనేసి. అంటే వాడికి ఇష్టం లేదు కట్టింగ్ చేయడము, అందుకని డైవర్ట్ చేస్తున్నాడు కలర్ వేపిస్తాను అని. చూసారా ఎలా ఏడుస్తా ఉందో, షార్ట్ అయిపోతున్నాయి హెయిర్ అనేసి, లాంగ్ హెయిర్ కావాలంట. ఇంకా మా చెల్లి ఉంది కదా, మా చెల్లి కూడా ఏమంటే హెయిర్ కలర్ వేయించుకోవాలంటే చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ మా డాడీకి ఇష్టం లేదు మేము హెయిర్ కలర్స్ అలా పెట్టుకోవడం. అందుకనేసి ఏమంటా ఉంటుందంటే, సరే నాకు చేయించకపోయినా హెయిర్ కలర్ వేయించకపోయినా పర్వాలేదు, నా కోసం కనీసం నువ్వైనా వేసుకో మమ్మీ అనేసి మా మమ్మీని అడుగుతా ఉండేది హెయిర్ కలర్ ఏమనేసి. అది గుర్తొచ్చింది ఇక్కడ. ఏమంటే యాపీకి ఏమైనా చేయించుకో అంటే, ఫస్ట్ నువ్వు చేయించుకో బాబా, నేను చూసి నేను చేయించుకుంటాను అంటా ఉంటుంది అనమాట. చూసారా ఎలా ఉందో ఫేస్, చూసారా ఎంత డల్ గా ఉందో. హెయిర్ కట్ మాత్రం సూపర్ గా చేశారు, చాలా బాగా వచ్చింది. ఇంకా అట్లా ఏమంటారు అలా రోల్ చేశారు కాబట్టి హెయిర్ ని కొంచెం అట్లా ఉంది. కొంచెం మళ్ళీ హెయిర్ వాష్ చేసామనుకోండి కొంచెం పొడుగా అనిపిస్తుంది. నాకు నచ్చలేదు పొట్టివైపోయినాయి అనేసి అలా చేస్తా ఉంది.
ఇంకా మిర్రర్ లో చూసేసరికి ఇంత ముందు దానికంటే షార్ట్ అయ్యాయి కదా, అందుకే వెళ్ళి కొడతా ఉంది సుదర్శన్. ఇంకా హెయిర్ కలర్ గురించి ఏమంటే చలపతి సమ్మర్ హాలిడేస్ లో వేపిద్దాము బాగుంటుంది అనేసి అంటున్నాడు. సో సమ్మర్ హాలిడేస్ లో యాపీకి హెయిర్ కలర్ వేపిస్తున్నాడు అనమాట మా సుదర్శన్. ఇంకా వాడు ఇది చూసుకుంటా ఉంది. ఇంకా నాకేమంటే నా హెయిర్ నార్మల్ గా రీసెంట్ గా వీ కట్ లాగా చేపించుకున్నాను కదా, నార్మల్ గా నాకు లేయర్ కమ్ ఫెదర్ కట్ చేపించుకొని ఉంటాను నేను, నా ఓల్డ్ హెయిర్ స్టైల్ అదే అనమాట నాది. నాకు చాలా ఇష్టం అట్లా ఉంటే, ఇలా వన్ సైడ్ ఇలా వేసుకున్నామంటే కర్ల్స్ గా అలా వస్తుంది, అలా అంటే ఇష్టం, అలా ఉండేది. కానీ ఈ వీ కట్ చేసినప్పటి నుండి ఇలా ఫ్రంట్ కి ఇట్లా వేసానంటే కర్ల్ గా రావట్లేదు, డిఫరెంట్ గా అనిపిస్తుంది. అదే నా హెయిర్ కట్ ఎంత బాగుండింది కదా అనుకుంటా ఉన్నాను. కానీ ఇంకా ఇక్కడ ఏమంటే చలపతిని అడిగి నా హెయిర్ లెంగ్త్ ఎంత ఉందో అంతే కావాలి, కానీ కొంచెం లేయర్స్ గా కట్ చేయి ఫ్రంట్ లో అట్లా అనేసి అన్నాను. సో కొద్దిగా అలా లేయర్స్ గా కట్ చేస్తే కొంచెం ఏమంటారు బఫ్ లాగా, అంటే కొంచెం వాల్యూమైజ్ గా ఉంటుంది అనమాట హెయిర్. సో అలా చేపించుకున్నాను అంతే, ఎక్కువ కట్ చేసుకోలేదు. దానికే సుదర్శన్కి అసలు నచ్చలేదు. అసలే పొట్టిగా ఉన్నాయి బుజ్జు, మళ్ళీ పొట్టిగా అయిపోయినా మళ్ళీ బాధపడతావు అంటా ఉన్నాడు. అంటే ఇంత ముందు చాలా పొట్టిగా అయిపోయినా చాలా బాధపడ్డాను నేను, అందుకనేసి ఇప్పుడు కూడా అట్లే అంటున్నాడు. అంటే నిజమే కదా, మళ్ళీ నేనే ఫీల్ అవుతాను. అందుకని ముందే పాప సుదర్శన్ చెప్తున్నాడు వద్దు బుజ్జు చేయించుకోకని. అతను మాత్రం మంచిగా చేశాడు, ఎంత ఉందో అంతే కొద్దిగా ట్రిమ్ చేశాడు అనమాట కింద అంతే. ఇంకా అలా వెళ్తూ స్టేషనరీ షాప్ కి వెళ్లారు. ఫిజ్ గాడికి యాపీకేమో పెయింటింగ్స్ తీసుకోవాలి. ఫిజ్ గాడికి బిట్టుకు మిల్కీకి పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ ఇవి పెయింటింగ్స్ తీసుకెళ్లాలంట. ఇప్పుడు ఇంకా అక్కడ స్టేషనరీ దగ్గర ఆపి ఆ పెయింటింగ్స్ తీసుకొని, దాంతో పాటు యాపీకి కొంచెం మళ్ళీ కాకపడతా ఉంటుంది, ఏమంటారు అక్కడ చేపించాడు కదా, దానికి ఇంకేదో ఒకటి కొని నాకు నేను చేపించుకుని మాట విన్నాను కదా అనేసి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దానికోసం ఏదో ఒకటి కొంటా ఉన్నాడు. ఇంకోటి ఏమంటే పిల్లలకి ఏదో ఒకటి ఇప్పుడు పెయింటింగ్స్ అనేసి డ్రాయింగ్స్ అనేసి అట్లా పెట్టేసామనుకోండి ఆ వర్క్ లో, అప్పుడు పిల్లలందరూ భలే ఆడుకుంటూ హ్యాపీగా చేసుకుంటారు. లేదు వాళ్ళకి ఏ పని లేదు ఆడుకోవడమే అనుకోండి కొట్టుకుంటుంటారు. ఇంకా అలాగే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇంకా డ్రెస్సులు తీసుకున్నాము మిల్కీ కోసం అనేసి, బిట్టు కోసం అనేసి. ఇంకా పండగకి వచ్చారు కదా, బట్టలు పెట్టాలి కదా, సో దానికోసం అనేసి ఇంకా బట్టలు తీసుకున్నాం. అసలు టైమే లేదు తెలుసా, 10 అవుతా ఉంది. 10కి 10 minutes ఉంది క్లోజింగ్ టైం, 10 minutes ఇంకా ఓపెన్ ఉంటుంది అని చెప్పారు. ఆ 10 minutes లో ఎంత ఫాస్ట్ గా షాపింగ్ చేశామో అనిపించింది. అసలు ఎక్కడ ఎప్పుడు 10 minutes లో మేము ఇట్లా అది బట్టలు షాపింగ్ అసలు చేయలేదు, అలాంటిది ఆ రోజు 10 minutes లో షాపింగ్ చేసేసాము. ఇంకా 10 minutes లో షాపింగ్ చేసినా మంచి బట్టలు దొరికాయి, భలే హ్యాపీగా అనిపించింది, మంచిగా తొందరగా అయిపోయాయి అనేసి. ఇంకా బిల్ చేసుకుంటా లోపల ఏమంటే హ్యాపీ చూసారా, ఇక్కడ నుంచో ఇట్లానే ఉండింది, ఉండరా వీడియో తీస్తాను ఫోటో తీస్తాను అని చెప్పేసి ఫోటో వీడియో తీశాను. అంతే, ఎంత చలి పుట్టిందంటే అంత చలి పుట్టింది. అప్పటికే టైం 10 అయిపోయింది, 10:15 అట్లా అవుతా ఉంది ఇంటికి వెళ్లేసరికి. అసలు అబ్బబ్బా అది ఎంత అంటే స్వెటర్స్ కూడా వేసుకో రాలేదు కదా, భలే చలి పుట్టింది అసలు. ఇంకా అప్పటికే టెడ్డీ వాళ్ళు ఫోన్ చేయడము, ఇంకా ఎంతసేపు బబ్బా ఇంకా రాలేదేంటి అనేసి అడగడము. ఇంకా వెళ్లేసరికి ఫిజ్ గాడు మిల్కీ బిట్టు ముగ్గురు పడుకునేశారు. ముందు రోజు వచ్చేవే ఇంకా నేనేమంటే టౌన్ కి వెళ్ళాను కదా, అక్కడ జరిగినవన్నీ హ్యాపీ వేషాలు అన్ని దాని గురించి అన్ని చెప్పాను అనమాట, ఇలా చేసింది ఏంటి అనేది. దాని తర్వాత ఇంకా మేము ఆంటీ సుదర్శన్ కుమార్ మాట్లాడుకునేది ఏంటంటే మా ఆఫీస్ గాడి గుండు ఫంక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది ఫైనల్లీ. చాలా హ్యాపీ న్యూస్ అనమాట చెప్పాలంటే, ఎందుకంటే చాలా పోస్ట్ పోన్ అయ్యి లాస్ట్ కి ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో దాని గురించే మాట్లాడుకున్నాము, అది తొందరలో ఉంది. ఇంకా క్యాటరింగ్ చెప్దామా మనమే వండుకుందామా, నేనేమంటే బబ్బా క్యాటరింగ్ చెప్పే బబ్బా అనేసి అంటా ఉన్నాను. సుదర్శన్ ఆంటీకి ఏమంటే వండి పెట్టాలి మేము అన్నట్టుగా ఉన్నారు. వంట చేసి పెట్టాలంటే ఏమైనా ఉందా, మా మామయ్య వర్ధంతి అంటే ఒక 300 members ఎస్టిమేట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం సింపుల్ గా ఉంటుంది. అలా కాకుండా ఇది ఒక 500 members అనుకుంటున్నాం, దానికంటే ఎక్కువే వస్తారనేసి కూడా అనుకుంటున్నాము. అది మ్యారేజ్ చేసినట్టుగా ఉంటుంది, అంతమందికి ఎలా వండుతారో అర్థం కాలేదు. సాధించడానికి సరైన సమయం ఇదే అంట. ఈ వీకే అయితే రావట్ల గుడ్డు ఫంక్షన్ కి అప్పుడు నేను సాధించాలి. గుండు ఫంక్షన్ గురించే ఏమో ఇవన్నీ ఆశయాన్ని గుండు ఫంక్షన్ వాడు గుండు ఫంక్షన్ నేను ఆశయం సాధించేది నెట్టు నాన్న నెట్టు ఫిక్స్ కాడు కానీ తీసాడు
రే కూలింగ్ ఉంది బయట పెట్టు. వ్యాపారంలో శుభ ఫలితాలు నా చేయొద్దు నాన్న, అది గడ్డ ఐస్ కట్టాడు పెట్టు. కాదు శిరీష, నీదేది ఇక పెట్టు లక్ష్మి రా. కుంభరాశి. కుంభరాశి వాళ్ళు కూడా అంటే అయ్యా అమ్మాయి శిరీష నెక్స్ట్ సింహరాశి చూడు. సింహరాశి నేను మీ అన్నయ్య లక్ష్మి కొంచెం డిఫరెంట్. శ్రేష్టమైన శుభ ఫలితాలున్నాయి. అధికార లాభం సూచిస్తుంది. గుండు కొడితే స్థిరత్వం ఏర్పడుతుందంట. సంకల్ప బలంతో నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఎట్లా గుండు కొట్టించాక గుండు కొడితే చూడక గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఏమన్నా ఉంటే మాకు చెప్పు. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పని పూర్తవుతుందంట. ఇదే ఇది ఇంకేమీ లేదు. ఇదే విడిగుండు. ఇక్కడ పైన మోహన వీరేంది మాట్లాడు తాగేశాడు. బయట పెట్టుకుంటాను గట్టిగా ఉన్నది అని చెప్పి పెట్టాడు. పెట్టాడా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఇదిగో 2 సొల్యూషన్లు వచ్చేసాయి నీకు ఈరోజు. ఆయన కోసం నువ్వు తినకుండా కూడా మానేస్తున్నావు కదా. ఇంకేమి హ్యాపీ జరిగిపోతుంది. నెక్స్ట్ పండగ చేసుకో. అత్తదా అత్తదొద్దు, నీదేది శుభరాశి చదువు. నీదే లక్ష్మి మేషరాశి కదా, మేషరాశి చదువు. అయితే మంచిగా అవునా? ఉంది. ఎవరిది? కర్కాటక రాశి. ఏం బాగుంది, సాధించుకోవాలి, మేము కష్టపడాలి. అదే వస్తుంది అంటే మంచిది. అది ఏమై ఇప్పుడు మోహనకి అదే వచ్చేది. సండే వరకు కర్కాటక రాశి వాళ్ళకంట ఇదేమది ఏప్రిల్ నుండి భలే ఉందంట. ఆంటీ చెప్పారు నాకు ఫీజు గారు. అట్లా నేను కూడా భలే ఉంటుంది. ఏప్రిల్ నుండి హాలిడేస్ కదా, ఇంట్లో ఉంటాను. రాజయోగం అంట లక్ష్మి. పట్టిందల్లా బంగారమే. అదృష్ట యోగాలు ఉన్నాయి. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. ఇంకా రాశి ఫలాలు సండేస్ వస్తాయి చూసారా బుక్, దాంట్లో చూడాలంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో. తేలేదని చెప్పింది మోహన. నువ్వే పట్టుకున్నావరా? నీ మేక నువ్వే పట్టుకున్నావరా? అబ్బా అవునా? కోళ్ళు వెనకాల పెట్టున్నాను. ఎక్కడ కోళ్ళు ఉన్నాయి దాంట్లో? వేపు కదా. పెరుగుతుంది కదా, తినేస్తుందేమో. దాని రోజు కొద్ది తినేస్తుందేమో. అదంట కోట్లు ఆగి కూర్చునేసాయంట కార్లో. భాస్కర్ కూడా వచ్చాడు బాబా మీతో. రే కొడుతున్నావేంద్రా? ఉండరా మా అమ్మ చూడండి. ఉండరా మేక మళ్ళీ తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అది ఎక్కడ తీసుకెళ్తాడు? మోహన ఒక్కటేనా బాబా? దాన్ని ఎక్కడ తీసుకెళ్తారా అంటే ఇప్పుడు? మళ్ళీ ఆటో పెట్టుకో పట్టుకోవచ్చింది. ఈడ తీసుకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. విపరీతమైన రేట్లు. మళ్ళీ 3 మళ్ళీ ఎవరు తెస్తారు? కొనుక్కోవాలి. అక్కడ దొరకలేదా? మళ్ళీ అక్కడికే వెళ్ళాలా? నెక్స్ట్ సాటర్డే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెనకాల ఎవరో అమ్ముతారంట బాబా. చాలా మంది ఉన్నారు ఈ వ్యాపారం. 17,000 అని చెప్తా. నువ్వు నన్ను 13,000 14,000 అట్లా అడుగుతూ ఉంటావు. పక్కన ఇంకొక అతను వచ్చి లేదు 15,500 పెట్టుకుని డబ్బులు ఇట్లా లెక్క పెడతా ఉంటాడు. ఇచ్చేస్తాను. నేను 15,000 ఇవ్వను అని అంటాను. నువ్వు 14 అడుగుతూ ఉంటావు. 15,000 నువ్వేమనుకుంటావు? ఓకే
15,000 కడుగుతున్నారు, మనం 15.5 వరకు తీసేసుకుందామని నువ్వు అనుకుంటావు. 15.5 అడుగుతావు. అటు తీరా చూస్తే వాళ్ళు వచ్చిన అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు అట్లా జరుగుతాయా? మా సుదర్శన్ కుమార్ ఏమంటే 4కి లేచి పీలేరుకి వెళ్ళేసి ఇదిగో ఈ మేకని తీసుకొచ్చారు. ఇంకా 3-4 ఏమో తీసుకోవాలంట. అది మళ్ళీ కొనుక్కుందాం అనేసి. బ్లాక్ మేక దొరకడం కష్టం కదా, సో బ్లాక్ మేక, బ్లాక్ కోర్లు తీసుకొచ్చారు. మాకు ఇంటి దేవుడు మునీశ్వరుడు అనమాట. సో మునీశ్వరుడికి ఓన్లీ ప్యూర్ బ్లాక్ ఉండాలన్నమాట అక్కడ ఇవ్వడానికి గుండు ఫంక్షన్ అప్పుడు. ఇంకా ఆ రోజు సండే కదా, ఇంకా సండేకి దోశలు వేసుకుందాం అనేసి ఆంటీ ఏమంటే మటన్ కర్రీ చేశారు, మటన్ షేర్వా లాగా చికెన్ షేర్వా చేశారు, ఇంకా అలాగే బ్లడ్ ఫ్రై చేశారు, ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశారు. ఇంకా ఈ అన్న వచ్చేసి భాస్కర్ అన్న మామ అవుతారు అన్నమాట సుదర్శన్ వాళ్ళకి. సో ఆ అన్న దగ్గరుండి అన్ని చూసుకుంటారు ఈ గుండు ఫంక్షన్కి ఏమేమి కావాలి అన్ని. సో భాస్కర్ అన్న ఇంకా సుదర్శన్ కుమార్ ముగ్గురు వెళ్ళి పీలేరుకి వెళ్ళేసి ఆ మేకని కోళ్ళని తెచ్చుకున్నారు. ఇంకా గుండు ఫంక్షన్ అంటే ఓ మై గాడ్ ఎన్ని పనులు ఉంటాయో. అసలు ఫైనల్లీ అసలు ఫిక్స్ అయింది ఒక డేట్. అది చాలా హ్యాపీ వేసింది. మా ఫిజ్ గాడి గుండు చేసేసాడంటే వాడు కొంచెమైనా మారుతాడు, కొంచెం మంచిగా ఉంటాడు అనేసి ఎక్కడో హోప్. ఇంకా మా ఫిజ్ గారికి జుట్టు పెద్దదైపోయి పెయిన్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట వాడికి. పాపం మా పెయిన్లు తీస్తా ఉంది, పెయిన్లు తీపించుకోడు. తీస్తా ఉన్నప్పుడు గిమ్మలు గీరుకుంటా ఉంటాడు. ఇంకా ఫుల్ గా ఆయిల్ వేసి దూతా ఉంటే మోహన మళ్ళీ వీడియో తీసుకుంటారో లేదో వీడి హెయిర్ ని మంచిగా దువ్వి చూపించు ఎంత పెద్దగా ఉన్నాయో వీడియో తీసుకుందాము అనేసి అడిగేసరికి ఉండక్క మంచిగా దువ్వి చూపిస్తాను అనేసి మెల్లిగా దూతా ఉంది. సో వాడు చూసారు ఎంత లాంగ్ ఉన్నాయో హెయిర్ అసలు. సో 5 years వాడికి ఇప్పుడు. సో 5th year లో వాడికి గుండు కొట్టిస్తా ఉన్నాం. సో లాస్ట్ మామూలుగా 3rd year లో గుండు కొట్టేస్తాము. రూబీకి, టెడ్డీకి, యాపీకి అట్లే జరిగాయి. టెడ్డీకి ఏమంటే 3rd year లో కరెక్ట్ గా, ఇంకా రూబీకి 3rd year, యాపీకి 3rd month అసలు అనుకోకుండా అది కూడా గుండు కొట్టియాల్సి వస్తుంది. రూబీ గుండు ఫంక్షన్ లో యాపిక్ గుండు అనుకోకుండా ఆ రోజే అనుకోకుండా కొట్టించేసాము. 3 కత్తిర్లు ఇచ్చామన్నమాట. టెడ్డీకి, రూబీకి చాలా గ్రాండ్ గా చేశారు ఫంక్షన్. ఇంకా ఫిజ్ గార్డ్ కూడా చాలా గ్రాండ్ గా చేయబోతున్నాము. కానీ హ్యాపీకే మాత్రం ఫంక్షన్ జరగలేదు అసలు. గుండు బాయ్ శిరీష, బాయ్ మోహన. మళ్ళీ మండే వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి, ఆఫీసెస్ ఉన్నాయి. సో మళ్ళీ సాటర్డే సండే రావడము అంటే ఫ్రైడే వీళ్ళకి స్కూల్ అయిపోయినాక బయలుదేరడము, నైట్ కల్లా తిరుపతికి వచ్చేయడము, మళ్ళీ సాటర్డే సండే ఉండడము, సండే ఈవినింగ్ 4కి మళ్ళీ బయలుదేరేసి వెళ్ళిపోవడము. సో అట్లా అయిపోయింది అనమాట. మాకు మరీ ఎక్కువ అయిపోయింది జర్నీ చేయడము. ఇంకా బెంగళూరుకు వెళ్తూ ఏమంటే జామకాయలు భలే ఉన్నాయి కదా, ఇప్పుడు జామకాయల సీజన్. వెళ్ళేటప్పుడు కూడా తిరుపతి నుండి బెంగళూరు తిరుపతి వెళ్తేటప్పుడు కూడా జామకాయలు కొనుక్కొని తింటూ మళ్ళీ ఇంటికి కూడా తీసుకెళ్ళాం. తీయగా భలే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అనేసి. సో మళ్ళీ ఇక్కడ వెళ్ళేటప్పుడు జామకాయ కొనిస్తాడు సుదర్శన్. ఇంకా అక్కడ జామకాయలు ఆమె దగ్గర సుదర్శన్ జామకాయ తెస్తుంటే చీపూర్లు కూడా ఉన్నాయనేసి, బాబా ఒక చీపూరు తీసుకోరా బాబా అట్లే ఇంటి దగ్గరికి అనేసి అడిగా మంచి చూసి. సో 2 చీపూర్లు 250 రూపీస్ అనిందంట ఆమె. ఇంకా 2 చీపూర్లు తీసుకుంటున్నారు. 2 ఎందుకబ్బా ఒకటి చాలు కదా అనేసి అనుకున్నా. సరే ఒకటి మళ్ళీ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకొని వెళ్దాంలే అట్లా అనుకున్నా నేను మనసులో. సో ఇంకా ఒక జామకాయ మంచిగా కోసుకొని తీసుకొచ్చాడు. ఇంకా అలాగే 2 చిప్పులు తీసుకొచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫుల్ స్లీప్ లో ఉన్నారనమాట. అందుకే నేను నన్ను కార్లోనే కూర్చోపెట్టేసి సుదర్శన్ ఒక్కడే వెళ్ళాడు. ఇంకా నేను వీళ్ళిద్దరి కోసం ఇక్కడే ఉన్నాను. పాపం కార్ అంతసేపు ఆగిపోయేసరికి లేసేసారు ఇద్దరు. ఇంకా జామకాయ చూసారు ఎంత బాగుందో. ఇంకా ఉప్పు కారం కూడా వేసి ఇచ్చాను. నాకు ఉప్పు కారం వేసుకొని ఇట్లా దోరగా ఉంటుంది. మళ్ళీ పండిపోయిన జామకాయలు అంటే ఇష్టం ఉండదు, ఇలా దోరగా ఉంటుంది కదా, అలా జామకాయ ఇంకా తింటా ఉంటే ఎంతో బాగుంటుందో. ఇంకా దీంట్లో సీడ్స్ కూడా అంతగా ఏం లేవు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే అయోధ్య రాముడు అది పూజ ఉందన్నమాట. సో ముందు రోజే ఇక్కడ అపార్ట్మెంట్ లో చాలా గ్రాండ్ గా పూజ చేశారు. భజన కూడా చేస్తున్నారనమాట. ఇంకా నేను వెళ్ళలేదు, టైర్డ్ అయిపోయి. సో ఇక్కడ బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.